అభ్యాసం 12.2లో 6వ లెక్క. ఒక టవర్ అడుగు భాగం నుండి భవనం పై భాగం 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. భవనం అడుగు భాగం నుండి టవర్ పై భాగం 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. టవర్ ఎత్తు 30 మీటర్లు అయిన భవనం ఎత్తు కనుగొనము. చూడండి, ఒక టవర్ యొక్క అడుగు భాగము నుండి భవనం పై భాగం అంటే ఒక భవనం ఇచ్చిండు, ఒక టవర్ ఇచ్చిండు. ఒక టవర్ యొక్క అడుగు భాగము నుండి భవనం పై భాగం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చూసిండ్రు భవనం యొక్క పై భాగం. అప్పుడు ఇవి రెండు భూమి పైన నిలబడ్డాయి కాబట్టి ఎన్ని డిగ్రీలు ఇది 30 డిగ్రీలు ఊర్ధ్వ కోణం చేస్తుంది. భవనం అడుగు భాగం నుండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి చూడడం జరిగింది. అప్పుడు ఎంత అయింది అంటే 60 డిగ్రీలు అయింది. భవనం 60 డిగ్రీలు చేస్తుంది. టవర్ యొక్క ఎత్తు 30 మీటర్లు. ఇది టవర్ యొక్క ఎత్తు 30 మీటర్లు అయిన భవనం యొక్క ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఇక్కడ రెండింటి మధ్య దూరాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఈ 60 డిగ్రీల కోణానికి ఇది ఎదుటి భుజం, ఇది ఆసన్న భుజం. 30 డిగ్రీలకు ఇది ఎదుటి భుజం, ఇది ఆసన్న భుజం. అంటే మొత్తానికి tan θ తీసుకుంటే ఈ సమస్యకు సాధన దొరుకుతుంది, సాధించవచ్చు. వీటన్నిటి కూడా పేర్లు గిట్ల రాయాలి. ఏ విధంగా రాయాలో చూడండి సాధనలో. ఇది ఏబి టవర్ యొక్క ఎత్తు 30 మీటర్లు, సిడి భవనం యొక్క ఎత్తు హెచ్ మీటర్లు, ఏబి టవర్ ఎత్తు ఇవంతా కూడా రాయాల్సి ఉంటుంది. త్రిభుజం ఏబిడి చూడండి, త్రిభుజం ఏబిడి. ఈ త్రిభుజం ఏబిడి నుండి మొత్తం మనం తీసుకుంటాం. ఈ త్రిభుజం ఏబిడి నుండి ఎదుటి భుజం బై ఆసన భుజం టీటా ఎంత అంటే 60 డిగ్రీలు. ఎదుటి భుజం ఎవరు అంటే ఏబి బై బీడి. tan 60 పట్టిక నుండి √3. ఏబి అంటే 30, బీడి అంటే తెలియదు ఎక్స్ బై 1 అడ్డగుణాకారం చేసుకుంటే ఎక్స్ ఇంటూ √3. 30 ఎక్క 30. ఈ √3ని ఇంటులో ఉంది కాబట్టి కుడివైపు పంపిస్తే భిన్నంలో వస్తుంది. సో రెండింటి మధ్య యొక్క దూరం ఎంత అంటే 30/√3 మీటర్లో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో త్రిభుజం బీసీడి. బీసీడీలో కూడా ట్యానే వర్తిస్తుంది. బీసీడీలో కూడా ట్యాన్ టీటానే. సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా అంటే 30 డిగ్రీలు. ఎదుటి భుజం సిడి, ఆసన భుజం బీడి. సిడి అంటే హెచ్, ఆసన భుజం ఎక్స్, అడ్డగుణాకారం చేస్తే ఎక్స్ ఎక్కం ఎక్స్ హెచ్ ఇంటూ √3. ఈ ఎక్స్ యొక్క విలువ నాకు ఇక్కడ ఉంది, వచ్చింది కాబట్టి ఈ 30/√3ను ఇక్కడ ప్రతిక్షేపించుకుంటున్నా. అప్పుడు నాకు 30/√3 వచ్చింది. మళ్ళీ ఇక్కడ h/√3కి ఏం లేదు కాబట్టి బై 1. మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 30 ఎక్క 30 హెచ్ √3 ఇంటూ √3, √3 స్క్వేర్. ఈ స్క్వేర్ ఈ √3 క్యాన్సల్. హెచ్ √3 ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ వెళ్తే డివైడెడ్ బై 3 ఎక్క 3, 3 10ల. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10 మీటర్లు. భవనం యొక్క ఎత్తు 10 మీటర్లు. ఈ విధంగా సాధన ఉంది.